నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను సిరి. అయ్యన్న పాత్రుడు స్పీకర్గా బాధ్యతలు సంతకం చేసిన తర్వాత తొలి సంతకం ఆ ఫైల్ మీద పెట్టారని చెప్పేసి మనకు వార్తలు వస్తున్నాయి. ఇంతకీ ఏ ఫైల్ మీద తను సంతకం చేశారు ఏంటనేది మనకు వివరించడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ దుర్గా కుమార్ గారు. నమస్కారం సార్. నమస్కారం మా సిరి, మన వీక్షకులు కూడా నమస్కారం. సార్, ఇప్పుడు చూస్తున్నట్టయితే అయ్యన్న పాత్రుడు గారు స్పీకర్గా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత ఆయన తొలి సంతకం అయితే ఒక ఫైల్ మీద సంతకం చేశారని చెప్పేసి అయితే వార్తలు వస్తున్నాయి. ఇంతకీ అది ఏంటి సార్? స్పీకర్ అనే వ్యక్తి నిజంగా ఒక గౌరవప్రదమైన స్థానం అమ్మాది. శాసనసభకు సంబంధించిన అన్ని అంశాలపైన స్పీకర్దే తుది నిర్ణయం. స్పీకర్ అనుమతి లేకుండా ఏది జరగదు. స్పీకర్కి అంటే స్పీకర్ని దాటి ఏ ఇష్యూ కూడా బయటికి వెళ్ళటానికి వీల్లేదు. శాసనసభ కార్యక్రమాలకు సంబంధించి కానీ శాసనసభలో జరిగే చర్చలో నిర్ణయాలకు కానీ అల్టిమేట్. అందులోనూ ఇప్పుడు ఈయన అయ్యన్న పాత్రుడు గారు ఎవరికి జంకే మనిషి కాదు. ఖచ్చితంగా నియమాలను పాటిస్తూ స్పీకర్ స్థానానికి ఒక గౌరవం తెచ్చేటువంటి వ్యక్తిగా మనం చెప్పొచ్చు. ఆయన జగన్మోహన్ రెడ్డి గారు అత్యధికమైన పవర్ ఎంజాయ్ చేస్తూ ఎవరి ఇళ్లనైనా కూలగొట్టడానికి తలపడుతున్న రోజుల్లో తను ప్రహరీ గోడను కూల్చిన రోజున తను ఒక బహిరంగ సవాల్ ఇసిరాడు జగన్మోహన్ రెడ్డికి. నువ్వు ఇలాంటి పిరికి పంత చర్యలు చేయొద్దు, నీకేదన్నా కంప్లైంట్ ఉంటే నా మీద రా, నర్సీపట్నంలో తేల్చుకుందాం, లేదు నన్ను రమ్మంటే అమరావతి నే వస్తాను, ఇలా ఇళ్ళు కోల్చడాలు ప్రహరీ గోడలు కోల్చడాలు ఇబ్బందులు పెట్టడం అనేది తగదు. గతంలో కూడా నువ్వు అతను సబ్బం హరి అని ఆయన కూడా ఇలాగే వైజాగ్లో ఇబ్బంది పెట్టావు అని చెప్పి ఆయన బహిరంగంగా సవాల్ ఇసిరాడు. ఆ రోజున ఎవరు కూడా ఈయన అధికారాన్ని ధిక్కరించే పరిస్థితుల్లో లేరు. అంటే ఆయన ఆ రోజున ఎమ్మెల్యే కూడా కాదు. అయితే ఎందుకు నేను చెప్తున్నా అంటే ఆయన ఏదైనా సరే ఒక నిజాన్ని నిజంగా నిర్భయంగా మాట్లాడగలిగిన వ్యక్తి. ఇవాళ ఆయన స్పీకర్గా రావటం అనేది ఒక ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో ఒక ఐదేవర కాళేశ్వరరావు, గతంలో ఇలా ఒక ఎఫెక్టివ్గా పనిచేసిన దివి కొండయ్య చౌదరి గారు, లేదు జి నారాయణరావు, శ్రీపాదరావు గారు, అంటే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ అప్పుడి సంయుక్త ఆంధ్రప్రదేశ్లో అట్లాంటి స్పీకర్ల కోవర్ని చేరగలిగిన వ్యక్తిగా నిలుస్తాడని మాత్రం నేను చెప్పగలను మన ఈయన్ని అయ్యన్న పాత్రుడు గారు. అయితే నేను ఇంకోటి ఏంటంటే ఆయన ఇవాళ మీరు అడిగారు ఏంటి అని. గతంలో జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం కొన్ని టీవీ ఛానల్స్ని శాసనసభ కార్యక్రమాలు ప్రత్యక్ష ప్రసారం చేసుకోవటానికి బహిష్కరించింది. ఎందువల్ల అంటే వాళ్ళు ఈ పార్టీకి బాగా ఊదట్లేదని. అంటే వాళ్ళకి పార్టీకి బాగా ఊదే సాక్షి లేకపోతే ఇతర ఛానల్స్ వాళ్ళు కొన్నారు, కొన్ని ఒక కన్సార్షియంగా ఏర్పడి ఆ ఛానల్స్కి పర్మిషన్ ఇచ్చారు. కానీ ప్రజాపక్షంగా నిలిచే టీవీ5ని, తర్వాత వచ్చేసి మన ఏబిఎన్ ఆంధ్రజ్యోతి, ఈ రెండింటిని అప్పుడు కూడా ఆ రెండు పేపర్లు అని ఆయన వాళ్ళ నాన్నగారు కూడా కలవరిచ్చేవాడు. మరి అట్లాంటప్పుడు చంద్రబాబు నాయుడు గారు సాక్షి పేపర్ని ఎప్పుడు ఎలిమినేట్ చేయలేదు. ఇప్పుడు కూడా ప్రతిసారి లోకేష్ బాబు గారు కూడా అడుగుతారు, సాక్షి విలేకరు వచ్చారా లేదా, కెమెరా వచ్చిందా లేదా, వచ్చిన తర్వాతే మొదలు పెడదాం. ఇప్పుడు వాళ్ళు వేరే వ్యతిరేకంగా కవర్ చేస్తే కవర్ చేయొచ్చు, కవర్ చేసినందువల్ల నష్టం లేదు. ఇప్పుడు ఇవాళ వేవ్ వచ్చింది, సాక్షి ఆపగలిగిందా? అరిచేతిని అడ్డు పెట్టి సూర్యకాంతిని ఆపలేరు. నువ్వు సాక్షి పేపర్లో 175 సీట్లు గెలుస్తావని రాసుకున్నా 175 సీట్లు గెలిచావా? 11 సీట్లే గెలిచావు. నీ సాక్షి పేపరే దేశం మొత్తం నమ్మదు. అందులోనూ అది ఒక ముద్ర పడిపోయింది, సాక్షి విలువ లేని పేపర్ అని. ఇవాళ వాళ్ళు అధికారంలో దిగిపోగానే మర్నాటికి 12 లక్షల సర్క్యులేషన్ పడిపోయిందని చెబుతున్నారు. ఎందుకంటే బలవంతం చేసి షాపుల వాళ్ళని తర్వాత వాలంటీర్స్తో కొనిపించారు. ఇదంతా బలవంతంగా చేస్తే ఎన్నాళ్ళు ఉంటుంది? ఇప్పుడు భయపెట్టి నువ్వు అధికారంలోకి రాగలవా? జనాలని ఓట్లు వేయగలవా? అందుకే నువ్వు వాలంటీర్ని పెట్టావని నోరు ఇప్పకుండా సైలెంట్గా బటన్ నొక్కి నీ ఓటం చూపించారు. ఇప్పుడు ఏమడుగుతున్నాడు జగన్మోహన్ రెడ్డి గారు? నా అవ్వ తాతలు ఏమైపోయారు, నా అక్క చెల్లెళ్ళు ఏమైపోయారు, నేను రైతు బంధు ఇచ్చిన రైతులు ఏమైపోయారు, ఎల్లయ్య ఏమయ్యాడు, మల్లయ్య ఏమయ్యాడు అడుగుతున్నాడు. మల్లయ్య ఎల్లయ్య అందరూ నీతో బాధలు పడ్డారు. అందుకని నీకు వ్యతిరేకంగా చెప్పలేక సైలెంట్గా వెళ్ళి బూత్లో బటన్ నొక్కి నిన్ను దింపారు. బయట చెబితే నువ్వు బతకనివ్వు, చంపుతావు, నరుకుతావు, కొడతావు. ఆ భయానికి సైలెంట్గా చేశారు. అట్లాగే ఆ సాక్షి పేపర్ అనేది ఒక అబద్ధాల పుట్టగా ఉండి వాళ్ళు అన్ని అబద్ధాలు రాసుకుంటే అది తప్పులేదు. ఏబిఎన్ ఆంధ్రజ్యోతి అండ్ టీవీ5నే బహిష్కరిస్తారు. వాళ్ళు కూడా పట్టించుకోదలుచుకోవాలి. వాళ్ళు జనంగా
మామూలుగా అయితే హైకోర్టుకి వెళ్ళి ఆర్డర్ తెచ్చుకోవచ్చు. అయినా ఎందుకు తెచ్చుకోవాలి, మనం ప్రజలే గ్రహిస్తారు న్యాయం ఏంటి అనేది. ప్రజలు గ్రహించారు కాబట్టే ఇతను అన్యాయంగా వ్యవహరిస్తున్నాడని ఓడించారు. ఇప్పుడు మొట్టమొదటిగా ఆ ఫైల్ తెప్పించుకున్నాడు ఆయన. ఏబిఎన్, ఆంధ్రజ్యోతి ఎక్కువ సర్క్యులేషన్ ఉన్న పేపర్స్, ఇది టీవీ ఛానల్స్, TV5 కూడా ఎక్కువ ఉంది. వాళ్ళు అమరావతి ఉద్యమాన్ని కూడా TV5 ఏ ఛానల్లో కవర్ చేయని రోజుల్లో కూడా వాళ్ళు కవర్ చేశారు నిర్భీతిగా. రైతుల పక్షాన న్యాయం ఉంది. ఇవాళ అమరావతి రైతుల పక్షాన 5 సంవత్సరాలు ఇది ఉద్యమం చేస్తే, అమర నిరాధ్యక్ష చేస్తే రైతు మహిళలు వెళ్ళి ఒక్కరోజు జగన్మోహన్ రెడ్డి వాళ్ళని పరామర్శించినందుకు నువ్వు ముఖ్యమంత్రిగా పనికి రావు అని ప్రజలు బుద్ధి చెప్పారు నీకు 11 సీట్లు ఇచ్చి. అసలు ఆ 11 కూడా కొంత ఇచ్చేవాళ్ళు కాదు, ఏమైనా గెలుస్తాడన్న ఆశకి కొందరు భయపడేశారు. అదే కనుక ముందు అసెంబ్లీ జరిగి లేకపోతే ముందు పార్లమెంట్ జరిగి తర్వాత అసెంబ్లీ కనుక జరిగితే ఆ 10 కూడా వచ్చేవి కాదు. ఇప్పుడు ఆ 10 మంది సీట్లు గెలిపించిన వాళ్ళు కూడా బాధపడతారు, అరే అనవసరంగా ఇతనికి వేసాము, ఏదైనా మంచి పార్టీ టీడీపీకి ఎందుకు వెళ్ళకపోయామని. అంటే అధికారం ఉన్నప్పుడు దుర్వినియోగం చేస్తే ఎవరికైనా కూడా ఇట్లాంటి దుర్బుద్ధి కలిగిన వ్యక్తులకి గుణపాఠాలు తప్పవు. ఇప్పుడు అయ్యన్న పాత్రుడు గారు ఫస్ట్ చేసిన పని ఏంటంటే, ప్రజల్లో ఆ పలుకుబడి ఉన్న ఆ 2 ఛానల్స్ని ఎందుకు బ్యాన్ చేయాలి, ప్రజలు చూస్తున్నారు కదా వాటిని. ప్రజలు చూడని సాక్షిని నువ్వు ఎలవ్ చేసినప్పుడు ప్రజలకు అభిమానం ఉన్న ఛానల్స్ని ఎందుకు బహిష్కరించాలని సంతకం పెట్టాడు. అది ఒక గొప్ప నిర్ణయం. నేను కూడా వ్యక్తిగతంగా అభినందిస్తున్నా అయ్యన్న పాత్రుడు గారిని. ఆయన ప్రజల మనిషి కాబట్టే ప్రజల ఛానల్స్ని మళ్ళీ ఆదరణ ఉండాలని ఎలవ్ చేశాడు. అది మీరు అడిగింది బహుశా నేను అనుకుంటున్నా అదే ఫైల్ అనుకుంటున్నా. అవును సార్, ఇవాళ సంతకం పెట్టింది. నేను కూడా ఇవాళ కొద్దిగా అటు ఇటు హడావిడిగా ఉండటం వల్ల పూర్తిగా ఫాలో కాలేకపోయాను, కానీ బట్ వాటి మీద అయితే సంతకం చేస్తారనేది ఇన్ఫర్మేషన్ నాకు ఉంది. కాబట్టి మంచి పని చేశాడు. ఆయన్ని ప్రజలందరితో పాటు నేను కూడా అభినందిస్తున్నా. ఇలాంటి స్పీకర్స్ ఉండాలి, అంతేగాని ప్రభుత్వాలకి వేలుముద్రగా పనిచేసే స్పీకర్లు ఉన్నా ఒకటి లేకపోయినా ఒకటి. ఇప్పుడు అంతకుముందు తమ్మినేని సీతారాం గారు అంత రాజధాని ఉంటే ఏముంది ఇక్కడ ఒక శ్మశానం అని అన్నాడు. ఒక బాధ్యత గల స్థానంలో రాజ్యాంగ పదవిలో ఉండి స్పీకర్గా నీకు కనపడతలేదా? ఆయన కూర్చున్న శాసనసభ కూడా తెలుగుదేశం నిర్మాణం చేసినది. శ్మశానం అయితే నువ్వు స్పీకర్గా ఎందుకు కూర్చున్నావు? శ్మశానానికి స్పీకర్గా కూర్చున్నావు నువ్వు. అలాంటి బాధ్యత తక్కువ స్పీకర్ల కన్నా నిజం మాట్లాడి ఒక రకంగా ప్రజలు ఏదన్నా అన్నా కూడా ఫేస్ చేయగలిగిన వ్యక్తి అయ్యన్న పాత్రుడు గారు. అట్లాంటి వ్యక్తులే స్పీకర్గా ఉండాలని నేను కోరుకోవాలి మనం అందరం కూడా. అంటే ఇప్పుడు అయ్యన్న పాత్రుడు స్పీకర్ అవ్వడం వల్ల కూడా జగన్మోహన్ రెడ్డి గారు సెకండ్ డేనే అసెంబ్లీకి అబ్సెంట్ అయిపోయారు, గైహాజరు అయిపోయారు. ఇప్పుడు ఇంకా మరి ముందు ఆయన అటెండ్ అవుతారంటారా, లేకపోతే ఇలానే ఆయనకి భయపడి, లేకపోతే ఆయన భయపడుతున్నారా, లేకపోతే ఏం జరుగుతుంది అసలు? ఆయన ఇప్పుడు అంటే నాకు ఒకటి గుర్తొస్తుందమ్మా, ఇప్పుడు పులిని చూస్తే నక్కలు పారిపోతూ ఉంటాయి అడవిలో, అట్టని పులి తన సంచారాన్ని తగ్గించుకోవాలా నక్కలు పారిపోతున్నాయని? పులి దాని పని తను చేసుకోవాలి కదా, తను వేట తను చేయాలి, తను అడవిని కాపాడాలి. నక్కలు పారిపోతాయి. నక్కలను పిలిచి వెనక్కి రమ్మని అడగాల్సిన అవసరం పులికి లేదు. అంతే, వెరీ సింపుల్. ప్రజలు నమ్మి ఓటేశారు, ఆయన గెలిపించారు, మరి వాళ్ళ పక్షం నుండి మాట్లాడలే కదా అసలు. మాట్లాడాలమ్మా, మరి అది ఆ బాధ్యత ఆయనకు ఉండాలి. మీరు అన్నట్టు ప్రతిపక్ష హోదా రానందువల్ల నువ్వు వెళ్ళిపోకూడదు. నిన్ను నమ్మిన ప్రజలు ఎవరైతే ఓట్లు వేశారో వాళ్ళ ప్రజావాణిని అక్కడ వినిపించాలి. బహుశా ఆయన ఏమనుకుంటాడంటే, నేను వినిపించకపోయినా చంద్రబాబు నాయుడు గారికి ఆ స్పృహ ఉంది కాబట్టి ఆయన అన్నీ సమగ్రంగా ఆలోచించి నిర్ణయాలు తీసుకుంటాడనే నమ్మకం జగన్మోహన్ రెడ్డి గారు ఉండొచ్చు. నాలాగా కక్ష కార్పణ్యాలు పెట్టుకుని వీళ్ళ మీద ప్రజల మీదే దాష్టికాలు చేయడు అని. రైట్ సార్, రైట్. థ్యాంక్ యూ అమ్మ సిరి. మన వీక్షకులకు కూడా నమస్కారం.